పొలంలో పంట కొయ్యంగానే దేవుని పేరు మీద ఇంత ధాన్యం తీసి పక్కకు పెడతాం. దాంతో నైవేద్యం వండి పెడతాం దేవునికి. ఇక పండ్లు కూరగాయలు అయితే తొలసూరుకాయలు దేవునికి అప్పచెప్తాం. ఎందుకంటే అంత దేవుని దయ. మళ్ళా తాపకు పంటలు ఇంకింత వండి ఎక్క లాభం చేస్తాడని మనోళ్ళ నమ్మిక కదా. పట్టిసీమ ప్రాజెక్టు కట్టి పంటలకు నీళ్ళిచ్చినందుకు చంద్రన్న రుణం తీర్చుకున్నారు రైతన్నలు. పండిన పంటలు తెచ్చి మొక్కులు ఎక్క సమర్పించిండ్రు. అటుకులు తెచ్చిస్తే కమ్మ ఉన్నాయని బుక్కిండు. కడమోళ్ళని కూడా బుక్కమన్నాడు. సీఎం సార్కి దండలేసి దండం పెట్టేందుకు ఎగబడ్డారు చిన్న లీడర్లు. గీ అన్ననైతే బూట్ల మీద పువ్వులు చల్లి కొలుసుకుండు. జీవితంలో కృతజ్ఞత అనేది మీకు ఏ మంచి జరిగినా ఒక్కసారి తలుచుకొని మళ్ళా మీరు ఆలోచించుకొని ముందుకు పోతే ఎవరన్నా సహాయం చేస్తే కృతజ్ఞతతో ఉండాలన్నట. అంటే ఎప్పటికీ గుర్తు పెట్టుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు సాయం చేసుడు అన్నట్టు. మరి నువ్వెవరికి కృతజ్ఞతతో ఉంటావు సారు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి మామగారైనా ఆయన పార్టీ పెట్టకపోతే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాదు. వరేవా, మా మామ పార్టీ పెట్టిండు కాబట్టే నేను సీఎం నైనా అన్నాడు. అంటే చంద్రన్న కూడా మామగారికి కృతజ్ఞతతోనే ఉన్నట్టే.